యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ వీడియో అండి. సో ఈరోజు బ్లాగ్లో అయితే మనం ఈరోజు వీడియో అయితే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది రిలేటెడ్ టు మ్యాథ్స్ అండి. సో హోల్ నెంబర్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ హోల్ నెంబర్స్ టాపిక్ మనకు తెలుసు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్ అని మ్యాథ్స్లో. న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అని అంటాం. సో విచ్ is denoted by n which starts with 1. So when it comes to whole numbers, all natural numbers along with 0. సో ఇక్కడ చూడండి, if 0 is joined with set of natural numbers, then it will becomes a set of whole numbers. So w equal to 0 1 2 3 4 5 and infinity. 0 is a whole number. 0 is a whole number. No negative number is a whole number. No fraction is a whole number. So fractions above, negative numbers above. So whole number without a predecessor is 0. Whole number without a successor we can't say. And sum of first n whole numbers, first whole numbers n into n minus 1 by 2. That is plus here minus. So set of numbers used on number plate of vehicles, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండి. సో వాహనాల నెంబర్ ప్లేట్లపై వాడే సంఖ్యా సమితి ఏవి వాడతాము అని అంటే హోల్ నెంబర్స్ వాడతాం. నెంబర్ ప్లేట్స్ మీద వాడేటివి చూడండి. మొత్తం సెట్ ఆఫ్ ఫస్ట్ 100 హోల్ నెంబర్స్. ఫస్ట్ 100 హోల్ నెంబర్స్ టోటల్ ఎంత? మన ఫార్ములా n ఇంటూ n మైనస్ 1 బై 2 అనుకున్నాం. సో 100 of 100 minus 1 by 2 క్యాన్సిలేషన్ 2 5 10 0 అండి. ఇక్కడ 100 మైనస్ 99 50 ఇంటూ 99. ఎస్, ఆన్సర్ ఈస్ 4950. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక పాఠశాల హాజరు రిజిస్టర్లో రోల్ నెంబర్స్ 93 నుండి రోల్ నెంబర్ 128 వరకు 3వ తరగతి విద్యార్థులు కలరు. అయినా 3వ తరగతి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? బట్ 93 స్టార్ట్ అవుతుంది 128 వరకు. సో 93 94 95 అప్ టు 128 ఉంటే, సో ఫైన్ హౌ మెనీ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఆర్ దే. సో దాన్ని ఎలా చేయాలి చూడండి. 93 94 95. సో ఇది అప్ టు 128 మనకి ఫార్ములా. సో లాస్ట్ నెంబరు ఫస్ట్ నెంబరు మైనస్ 1. వై మీన్స్ డిఫరెన్స్ 1 కదా, 1 డిఫరెన్స్ ఉంది. లాస్ట్ నెంబర్ 2 ఉంటే 2 తీసుకోవాలి. వాట్ ఇస్ ద లాస్ట్ నెంబర్? 128 మైనస్ 93 ఫస్ట్ నెంబర్ బై 1 ప్లస్ 1. సో మనకి 128లో నుంచి 93 పోతే 35 ప్లస్ 1 ఈక్వల్ టు 36 మెంబర్స్ ఉన్నట్టు. So same 3 consecutive whole numbers. Whole numbers is 1 2 3 and 6. Find the least number. అలా అన్నప్పుడు x ప్లస్ 1 x ప్లస్ 2 ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అనుకోవాలి మనం. ఈక్వల్ టు 1236. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఎక్స్లు ఉన్నాయి 1 2 3 ఉన్నాయి. 3x ప్లస్ 2 ప్లస్ 1 3 ఈక్వల్ టు 1236. సో 3x ఇక్కడ పెడితే 1336. ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ అవుద్ది ప్లస్ అనేది. సో దానిలో 3 పోతే 33 ఉంటుందండి. సో ఇక్కడ 1233 డివైడెడ్ బై 3 చేస్తే మనం 3 4 12 3 1 3 3 1 5. x ఈక్వల్ టు 411. కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చింది అని అంటే మనం తీసుకోవాల్సింది x ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఇదేలా తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తే. నెక్స్ట్ ఇంటీజర్స్ టాపిక్ని కూడా కొంచెం చూద్దామండి. ఇంటీజర్స్ 1 minute. సో ఇంటీజర్స్ అండి. సో ఈ ఇంటీజర్స్ని చూద్దాం. పూర్ణాంకాల సమితి అని అంటాం మనం. ఇఫ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ దెన్ ఇట్ విల్ బికమ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. నేనైతే ఇంటీజర్స్ డెఫినేషన్ ఎలా చెప్తానంటే, కాంబినేషన్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్ అని అంటాము. ఇక్కడ ఏమన్నానంటే నెగిటివ్ నెంబర్స్ కమ్ సెట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ విల్ బికమ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇక్కడ ఇంటీజర్స్ అనేటివి జెడ్తో డినోట్ బై చేస్తారు.
మనం చూస్తే రైట్ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ నెంబర్స్ అప్ టు ఇన్ఫినిటీ అండి. సో ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై లెటర్ జెడ్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ జర్మన్ వర్డ్ జెహ్లాన్ విచ్ మీన్స్ నెంబర్స్ అని అర్థం. జెహ్లాన్ నుంచి తీసుకున్నారు కాబట్టి దట్ మీన్స్ నెంబర్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై జెడ్. 0 is an integer. Yes. Negative numbers are integers and no fraction is an integer. But here no fraction is integer. Positive numbers are also integer. 4x plus 10 equal to 2. I will explain in Telugu andi. So a Greek mathematician Diptons was first identified the necessity of negative numbers while solving linear equations. ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన వ్యక్తి ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ డిప్టాంటస్ అండి. ఎస్, డిప్టాంటస్. నౌ లెట్స్ సీ అబౌట్ బ్రహ్మగుప్త అండి. బ్రహ్మగుప్త గారి గురించి చూద్దాం. బ్రహ్మగుప్త వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఎ స్పెషల్ సైన్ మైనస్ ఫర్ నెగిటివ్ నెంబర్స్ అండ్ స్టేటెడ్ ద రూల్ ఫర్ డిలేయింగ్ విత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వాంటిటీస్. ఫస్ట్ నెగిటివ్ మైనస్ సైన్ని కనిపెట్టింది బ్రహ్మగుప్త అండి. సో ఇక్కడ ద ఐడియా ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్వాల్వ్ ఇన్ నెగిటివ్ నెంబర్స్ వాజ్ ఫస్ట్ కన్సిడర్డ్ బై బ్రహ్మగుప్త of India in 17th century. It is described in his book Brahmasputa Siddhantam. He makes the definition such as negative times negative is positive to give a single natural method for formulating formulas including a number and its square for finding the solution. నెగిటివ్ పోవాలంటే దాన్ని స్క్వేర్ చేస్తే పోద్ది అని చెప్పి ఒక సొల్యూషన్ని కనుక్కున్నారు అని చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మనం చూస్తే లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏది అని అంటే 1. లీస్ట్ నెగిటివ్ ఇంటీజర్ వి కాంట్ సే. గ్రేటెస్ట్ పాజిటివ్ నెంబర్ వి కాంట్ సే. గ్రేటెస్ట్ నెగిటివ్ నెంబర్ -1. సో ఇక్కడ 0 వచ్చి నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఇది కాదు, న్యూట్రల్ అది. అప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ని ఎలా వాడాలి? టు మెజర్ హైట్స్ అండ్ డెప్త్స్ ఆఫ్ సీ లెవెల్స్, టు డినోట్ టెంపరేచర్, టు డినోట్ ప్రాఫిట్ అండ్ లాస్, టు డినోట్ విత్డ్రాల్ డిపాజిట్స్, ఇవన్నీ చెప్పడానికి మనకి యూస్ అవుతుంది. ఈవెన్ ఇంటీజర్స్ చూస్తే మనం ఈవెన్ ఇంటీజర్స్, ద ఇంటీజర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ ఇంటీజర్స్. నార్మల్గా ఈవెన్ నెంబర్స్ కూడా ఉన్న డెఫినేషన్ అదే అండి. ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ మనం చూస్తే పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ పాజిటివ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 4, 6, 8 అవే కదా, అవే అండి. ఇక్కడ కూడా నెగిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అని కూడా అన్నారు. నెగిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే మైనస్ సింబల్ వస్తుంది. -2, -4, -6, -8, -10, -12, -14, -16, -18, -20 like that and so on infinity. So 0 is an even number. So here 0 is an even number. They are saying that. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. సో ఇయర్ జనరల్ ఫార్మ్ ఎలా ఇచ్చారు ఈవెన్ నెంబర్స్కి అని అంటే 2n అవుట్ ఆఫ్ హియర్ n బిలాంగ్స్ టు z అని చెప్పి అన్నారు 2n. సో హియర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని ఎలా చెప్పాలి? n into n+1. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని వస్తే ఒకవేళ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n into n+1/2 వస్తే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే n into n+1. odd numbers మనకు తెలుసు. the numbers which are not divisible by 2 are called odd numbers, which gives remainder as 1. the numbers which give 1 as remainder when divided by 2 are called as odd numbers. మరి పాజిటివ్ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయంటే 1, 3, 5, 7, 9, 11 లైక్ దట్. నెగిటివ్ మీన్స్ -1, -3, -5, -7, -9, -11, -13 like that and so on infinity. So natural form of odd numbers, here we have seen that even numbers natural form 2n. Here also that indicates 2n -1 or 2n+1. So first sum of first n odd natural numbers is n square. Here we got that n into n+1, here n square.
Suppose 2 square or 4 square, 6 square, even numbers are there, means 2n square 2 into n plus 1 3 2n plus 1 by 3. So 1 square 3 square odd numbers. So n into 2n plus 1 2n minus 1 2n plus 1 by 3 ఫార్ములా అండి. సో ఇక్కడ కొన్ని బిట్స్ నేను చూద్దాం చూడండి ఇంటిజర్స్ మీద. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ఏది కరెక్ట్? ద రీజన్ టు రినోట్ ద ఇంటిజర్స్ జడ్ ఈజ్ జర్మన్ వర్డ్ జహ్లాన్, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. Ancient Indian mathematician Brahmagupta used the symbol to represent negative numbers. Yes, both are correct. A and B are correct. So, yeah, sorry అండి, నేను ఇది స్కిప్ అయితే అయింది. ఎస్ అండి, ఒక చిన్న టాపిక్తో మళ్ళీ దీన్ని వీడియో ఎండ్ చేద్దామండి. పాలిగాన్స్ చెప్పుకుందామండి. సో పాలిగాన్స్, వాట్ ఆర్ పాలిగాన్స్ అంటే సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ విచ్ లైన్ సెగ్మెంట్స్తో ఏవైతే మనము ఒక షేప్ని ఫామ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ పాలిగాన్ అండి. ఈ పాలిగాన్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. సో ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆ పాలిగాన్ నేమ్ అని ఇచ్చారు. 3 అంటే ట్రయాంగిల్, 4 అంటే క్వాడ్రిలేటరల్ అంటే మనకి స్క్వేర్ రెక్టాంగిల్ బోత్ వస్తాయండి. 5 మీన్స్ పెంటాగాన్, 6 మీన్స్ హెక్సాగాన్, 7 మీన్స్ సెప్టాగాన్ ఆర్ హెప్టాగాన్, రెండిట్లో ఏదైనా అనొచ్చు. 8 అంటే ఆక్టాగాన్, 9 అంటే నానాగాన్, 10 అంటే డెకాగాన్. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ పాలిగాన్ ఉంది చూడండి. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ ఈజ్ లెస్ దాన్ 180 degrees దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ పాలిగాన్. సో కాన్వెక్స్ పాలిగాన్ అని అంటే ఏంటి అని అంటే ఇంటీరియర్ యాంగిల్ అనేటివి లెస్ దాన్ 90 degrees కానీ 180 degrees కానీ ఉంటాయి. సారీ, లెస్ దాన్ 180 degrees ఉంటాయి, దెన్ దట్ పాలిగాన్ ఇస్ కాల్డ్ కాన్వెక్స్ పాలిగాన్. ఇంటీరియర్ యాంగిల్ అనేది. కాన్కేవ్ పాలిగాన్. So a concave polygon is a polygon that has at least one interior angle is greater than 180. 180 కంటే తక్కువ ఉంటే కాన్వెక్స్ పాలిగాన్, ఎక్కువ ఉంటే కాన్కేవ్ పాలిగాన్. So what is a regular polygon? A regular polygon is a polygon that has all sides are equal in measure and all angles are equal in measure. So అన్ని యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్. లైక్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, స్క్వైర్ కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దట్ ఈస్ రెగ్యులర్ పాలిగాన్. ఇక్కడ మనం చూస్తే ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ ఆర్ పాలిగాన్స్ దట్ దోస్ ఆర్ నాట్ రెగ్యులర్ కానట్టు అంటే అక్కడ అన్ని సైడ్స్ అన్ని మెజర్స్ ఈక్వల్గా ఉండవు. దట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ అంటే ఒక పాలిగాన్లో ఎన్ని డయాగ్నల్స్ అంటే మనకు ఆపోజిట్ సైడ్స్ అండి, మధ్య లైన్స్ మనం డయాగ్నల్స్ అంటాం. ఈ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కునే దానికి మనకి ఫార్ములా n ఇంటూ n minus 3/2 is the formula. n into n minus 3/2. Sum of interior angles of a polygon ఎలా కనుక్కోవాలి అని అంటే n minus 2 into 180. n minus 2 into 180 గుర్తుపెట్టుకున్న ఫార్ములా. వాట్ ఈస్ దట్? n minus 2 into 180. అదే ఒకవేళ మనకి డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి ఒక పాలిగాన్లో అని అంటే n into n minus 3/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఎప్పుడు 360 degrees అండి. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్కి ఎలా ఉంటుందంటే n minus 2/n into 180. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చి ఎలా ఉంటుందంటే 360 degrees by n ఉంటుంది రెగ్యులర్ పాలిగాన్కి. ఇక్కడ చూడండి ఒక సమ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ హెక్సాగాన్కి n ఉంటాయి డయాగ్నల్స్. ఇక్కడ మన ఫార్మ్ ఏంది n into n minus 3/2. నార్మల్గా మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి హెక్సాగాన్కి? 6 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో 2 3s are 6. సో 6 నుంచి 3 పోతే 3 ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 3 3 into 3 3s are 9. ఆన్సర్ ఇస్ 9 డయాగ్నల్స్ ఉంటాయి. హౌ మెనీ డయాగ్నల్స్? 10 అంటే డెకాగాన్ అంటే 10 అంటే 10 into 10 minus 3/2. 2 1s are 2 5s are 10 నుంచి 3 పోతే 7. 5 into 7 5 7s are 35 డయాగ్నల్స్ ఉంటాయి.
ఏ పాలిగాన్ హ్యాస్ 170 డయాగ్నల్స్, ఫైండ్ ఇట్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. సేమ్ అంటే ఫార్ములా చూడండి, ఫార్ములా అప్లై చేసాం, ఈక్వల్ టు 170 పెట్టాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్, సో 15 × 126 వేసామండి. ఎందుకనంటే చూడండి అండి, ఇప్పుడు మనకి ఇలా కానీ క్వశ్చన్స్ ఇస్తే హౌ మెనీ డయాగ్రామ్స్ ఏ పాలిగాన్ హ్యాజ్ అని చెప్పి మనకి కానీ ఇస్తే మనం ఎలా కనుక్కోవాలి అని మనం అనుకుంటే, ఫస్ట్ మనకు ఆప్షన్స్ ఇస్తారు 15, 20, 30, 40 అని. దాంట్లో ఫస్ట్ ఏదో ఒక నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ 15 పెట్టి చూస్తున్నానండి. ఈ n ప్లస్ 15 పెడతాను. 15 × 15 - 3/2. సో ఇక్కడ మనకి 15 × 15 - 3 అంటే మనకి ఎంత వస్తుంది, మనకి ఆల్మోస్ట్ 13 వస్తుంది. అది 12. 15 నుంచి 3 పోతే 12/2. ఇక్కడ 2 1s are 2 6s are. ఇక్కడ 90 ఎందుకు వచ్చింది అని అంటే మనం చూస్తే 170 - 15 చేసినప్పుడు మనకు వస్తే 15 టేబుల్. సో దెన్ మనం ఆ 2తో మనం క్యాన్సిలేషన్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ చూడండి, అంటే 15 6 are 90. అంటే ఇక్కడ మీరు 170 తీసుకోవద్దు, మనకి 170 కావాలి ఆన్సర్. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ, సో 12 క్యాన్సిల్ అయిపోతే 15 6 are 90. ఇది 90 వచ్చింది, అంటే ఈ 15 ఆప్షన్ కాదు. నెక్స్ట్ అప్పుడు ఇంకో ఆప్షన్ తీసుకోండి. ఏ ఆప్షన్ తీసుకోవాలి, 20 పెట్టి చూడండి. లేదా నేను 30 పెట్టి చూస్తాను, ఎందుకంటే 30 ఇవ్వలేదు కాబట్టి. 30 - 3/2. సో 30లోంచి 3 పోతే 27. 30 × 27/2. ఇక్కడ క్యాన్సిలేషన్ అంటే 2 1s are 2 5s are 10. 15 × 27 చాలా వస్తుంది, రాదు. సో ఈసారి 20 పెట్టి చేస్తాను. 20 × 20 - 3/2. 20 × 17/2. ఎందుకంటే 20లోంచి 3 పోతే 17. 2 1s are 2 10s are 10 17s are 170. అంటే 170 డయాగ్నల్స్ ఉంటే అది దాంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, 20 సైడ్స్ ఉంటాయి. సరే ఈజీగా వచ్చింది ఆప్షన్స్ పెట్టుకుంటే. ఎస్, ఏ పాలిగాన్ హ్యాస్, ఇది చూడండి, ఏ పాలిగాన్ హ్యాస్ 275 డయాగ్నల్స్. ఇది మీరు ట్రై చేయండి పెట్టి, ఆన్సర్ చూసేయద్దు. నెంబర్ ఆఫ్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పెంటాగాన్. ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఆల్రెడీ చెప్పున్నానని, n - 2 × 180 ఇంటీరియర్ కనుక్కోవాలి అని అంటే మనకి ఇక్కడ పెంటాగాన్ అంటే 5 ఉంటాయి, అందుకని అది n ప్లేస్లో పెట్టాం. సో × 180 అంటే 5 - 3 అంటే 180. 180 18 3s 54. 150 ఉంటుందండి యాంగిల్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈజ్ 180. ఫైండ్ ద సైడ్స్. ఇప్పుడు మనం సైడ్స్ కనుక్కోవాలి. సో సేమ్ ఫార్ములా రాసుకున్నాం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తున్నామండి. 15 అంటే 180కి దీనికి, ఎందుకంటే ఇంట్లో ఉంది కాబట్టి అవతలకి డివైడెడ్ బై అవ్వద్దు కాబట్టి. సో అప్పుడు మిగిలింది ఏంది, n - 1 = 11 మిగులుతుంది. ఈ -2 అనేది అవతలకి అయితే ప్లస్ అవ్వద్ది. n = 13 సైడ్స్ ఉన్నట్టు. n - 2 × 180 అనేది ఇంటీరియర్ యాంగిల్స్, ఏదైనా ఒక పాలిగాన్ యొక్క ఇంటీరియర్ సైడ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ద ఇంటీరియర్ సైడ్స్ ఆఫ్ ఏ హెక్సాగాన్. ఇక్కడ హెక్సాగాన్ అంటే మనకి తెలుసు ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా సమ్ ఆఫ్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ద ఈచ్. అప్పుడు n - 2/2 n - 2 × n × 180 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఆక్టాగాన్ సేమ్ ఫార్ములా వాడారు. సో ఫార్ములా ఎక్కడ ఏది వాడాలి అని చెప్పి తెలుసుకుంటే ఈజీ అండి. ఫైనల్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ సైడ్స్ ఈక్వల్ టు 360. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లాగ్ అయి ఉంటే సారీ. ఏ దానికన్నా కానీ 360 చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమన్నారు. ఫర్ రెగ్యులర్ నానోగాన్ 360/n తీశారు. సో నానోగాన్ అంటే 9 అని. సో 9తో క్యాన్సిలేషన్ పోతే 40. ఇక్కడ పాలిగాన్, ఇక్కడ చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ 50 అని అన్నారు. నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నారు.
సో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇంటూ చేస్తుంది, అవతలకి 360 మిగులుతుంది, క్యాన్సిలేషన్ పోతే n = 24 వస్తుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ నా వీడియోస్ని కొంచెం లైక్ చేసుకోండి. సో మనం ఎక్కడ ఏ ఫామ్లా వాడితే కరెక్ట్గా సెట్ అవ్వద్ది అని మనకు తెలుసుంటే సరిపోద్దండి. ఈ పేజీ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ ఫార్ములాస్ మనకి నిజట్లో లేపినా గుర్తుంటట్టుంటే మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలమండి. నెక్స్ట్ టుమారో నేను ఖచ్చితంగా పెడగాగిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఏదైతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉందో మనకి డిఎస్సిఆర్ టైంలో ఇంపార్టెంట్ అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా మీకు ఏ టాపిక్ కావాలో దాన్నన్నా కమెంట్ చేయండి, నేను దాన్ని ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.